బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఆదివాసీ గిరిజన తండాలో బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. కోరుతూ పాదయాత్రను ముందుకు నడిపించాలని చెప్పేసి రామారావుకి అభినందనలు తెలియజేస్తూ, ఒక గుర్తింపు, ఒక పేరు, ప్రఖ్యాతి వచ్చిందంటే స్వర్గీయ తాళ్ళూరు బాబు గారు ఏబట్టి ఈ గ్రామానికి ఇంత గొప్ప పేరు వచ్చిందని నేను భావిస్తున్నాను. తాళ్ళూరు బాబు గారికి మాకు చాలా అనుబంధం ఉన్నది. 30 సంవత్సరాలు సున్నిసులు కలిసి వారితో ప్రయాణం చేశాం. మమ్మల్ని ఎంతో ప్రేమ చూసేవాడు. వారి కుటుంబం కూడా బాగుండాలని మేము కోరుకుంటూ, మన గ్రామ పంచాయతీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ప్రజలు కానీ సామాన్య పౌరులు కానీ ఎంత ఇబ్బందులు పడ్డారో మనం అన్నీ చూసాం. ఆ ఇబ్బందుల్ని తొలగించుకొని 15 నెలలు 16 నెలలు అయింది మన రామచంద్రరావు గారిని గెలిపించుకొని. అంతకుముందు మనం ఎట్లా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం అనేది మనందరూ అంతరాత్మకి తెలుసు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఇబ్బందులు పడుతున్నాం. గ్రామ పంచాయతీలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కొంతమందికే లబ్ధి చేకూర్చే విధంగా జరిగినాయి. మన గ్రామంలో ఒకళ్ళిద్దరు ఇళ్ళకి వెళ్ళి అక్కడ రాపించుకొని రావడం, అందువల్ల ఎంతమంది సామాన్యులు ఇబ్బంది పడ్డారో, వచ్చిన పథకాలు జనానికి ఇవ్వడానికి కూడా నువ్వు మా పార్టీలోకి వస్తేనే మీకు ఈ పథకం ఇస్తాం అనే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మన ఊరి పెద్దలు పూజ్యులు, మా గురువు, మా దైవం ఆయన తీర్పు చేసిన తాళ్ళూరు బాబు గారిని చూసే మేము రాజకీయాలు చేయాలన్న ఆలోచన మాకు వచ్చింది. మేము అదే విధంగా తిరుగుకుంటూ వచ్చాం. వారి ఎమ్మట ఉంటూ వారితో తిరుగుకుంటూ వారు ఏ విధంగా ప్రజలతోటి మాట్లాడినా, నాయకులతో మాట్లాడినా, అధికారులతో ఎట్లా మాట్లాడారు, వచ్చిన జనాన్ని ఏ రకంగా గౌరవించారు అనేది మేము చూసి నేర్చుకొని ఆ విధంగా వారిని ఆశయంగా ముందుకు పెట్టుకుని వారి ఆశయాలు సాధించడానికి ముందుకు వెళ్తున్నాం. అదే పందాలో మన గ్రామానికి ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వచ్చిన సంక్షేమ పథకాలు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్న ఆలోచనే తప్ప వేరే ఎటువంటి దురుద్దేశం మాకు లేదు. 10 మందిని కలుపుకొని పోవడమైనా, 10 మందితో మాట్లాడటమైనా, ఒక కార్యక్రమం చేయడం అంటే 10 మంది మనం వెళ్ళి రండి అని పిలుచుకునే పరిస్థితి ఉంది. మన ఇళ్ళకి వచ్చి మన ముందు చెట్టు కట్టుకొని నిల్చోవాల్సిన అవసరం లేదు. రేపొద్దున ఎటువంటి అధికారాలు వచ్చినా రాకపోయినా కూడా మీరు ఎటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి బతిలాడాల్సిన పని లేదు. ఏ నాయకుడు అన్న మా పని ఉందంటే మన గ్రామంలో వచ్చే నాయకులందరూ మేము ఉన్నాం. మేము వచ్చి మీ ఇంటికి వచ్చి పని చేస్తాం. మా ఇళ్ళకి వచ్చి మీరు చదువు కట్టుకొని ఉంచవలసిన అవసరం కూడా మాకు లేదు. అటువంటి సంస్కృతి తీసుకొద్దాం. మనం కింది స్థాయిలో బతుకు బలహీన వర్గాల కోసం మనం పాటుపడదామన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన